డియర్ కీర్తి, ఇన్నాళ్ళు ఏమో గాని ఇంకొక్క నిమిషం కూడా నిన్ను వదిలి ఉండలేననిపిస్తుంది. మొన్న నిన్ను కౌగిలించుకుని బుగ్గ మీద పెట్టిన ముద్దు నన్ను రాత్రులు ఊరికే ఉండనీయక నీ దగ్గరికి పదమని వేధిస్తోంది. నీకేమనిపిస్తోంది? సిగ్గుని పక్కన నెట్టి నిజాన్ని సిన్సియర్‌గా చెప్పు. నీకు అంతే తొందరగా ఉంది కదూ! ఈ 3 నెలలు ఎలా నెట్టాలో అర్థం కావటం లేదు. ఎంత ఖర్చయినా సరే రోజు మల్లెపూలు మాత్రం కొంటాను. నువ్వు మల్లెపూలు పెట్టుకుని నా పక్కన పడుకోగానే నిన్ను అమాంతం దగ్గరికి లాక్కొని కీర్తి ఆపేసింది. ఆమె మనసులో ఏదో చెప్పలేని బాధ కలిగింది. ఏమైందే ఆపేశావేం? అడిగింది ఆశ్చర్యంగా మైత్రి. ఆ పైన చదవలేనట్లు కీర్తి ఉత్తరాన్ని మడిచి దిండు కింద పెట్టేసింది. కీర్తి కన్నీటి తెర చూస్తూ అడిగింది మైత్రి. కీర్తి ఉత్తరాన్ని మైత్రికి అందించింది. మైత్రి ఉత్తరం చదవటం మొదలు పెట్టగానే ఆమె మొహం విచ్చుకుంది. సన్నగా విజిలేసి కీర్తి కేసి చూసి కన్ను కొట్టింది. ఆపాటికే కీర్తి కళ్ళ నుండి కన్నీరు జాలువారింది. మైత్రి ఆశ్చర్యంగా ఏమైందే? ఆనందించాల్సిన విషయానికి ఏడుస్తావెందుకు? అని అడిగింది. కీర్తి కళ్ళు తుడుచుకొని ఉదయ్‌కి నా మీద చాలా ప్రేమ అంది. అయితే ఏడవటం ఎందుకు? అతనికి అనిపించినట్లుగా నాకు అతని గురించి అనిపించినందుకు చెప్పింది కీర్తి. మైత్రి జవాబు చెప్పలేనన్నట్లు చూస్తుండిపోయింది. కీర్తి కళ్ళు తుడుచుకొని మైత్రి నోట్స్ డిక్టేట్ చేస్తాను రాస్తావా అని అడిగింది. సరే అంది మైత్రి. ఆమెకి అర్థమైంది. మనసుని మరల్చుకోవడానికి కీర్తి చదువును ఆశ్రయిస్తుందని, లేకపోతే ఆమెకి మరొకరి సహాయం అవసరం లేదు. మైత్రి ఎంతో అలజడి పొందుతున్నా కీర్తి భుజం మీద చెయ్యి వేసి నొక్కింది. కీర్తి, ఒక్క విషయం. ఏమిటి? ఇంకెప్పుడు మీ బావ రాసిన ఉత్తరాలు నాకు చూపించకే. పెళ్ళికాని ఆడపిల్లలు అలాంటివి చదవకూడదు. ఇంతకు ముందైతే పర్వాలేదు, కానీ ఇప్పుడు అని ఆపేసింది. అవును, పెళ్ళి కాని అమ్మాయిలకి చాలా విషయాలు తెలియకూడదు, అనుభవంలోకి అస్సలు రాకూడదు. అలా అయితే ప్రమాదం లోతుగా అంది కీర్తి. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్న రాజారావు ఆశ్చర్యంగా చూస్తున్నాడు సిద్ధార్థని. సిద్ధార్థ శాండ్విచ్ పక్కనే ఉన్న సీసాలోని ఆవకాయని 2 వైపులా నైఫ్ రాస్తూ ఆలోచనలో ఉన్నాడు. కారం అంటే ఆమడ దూరంలో ఉండేవాడు ఇలా ఎందుకు చేస్తున్నాడో ఆయనకి బోధపడలేదు. వంట మనిషి నాయర్ 2 సార్లు చిన్నబాబు ఏమిటా పని అన్నా కూడా అతను వినిపించుకోలేదు. ఇంకా చిత్రంగా దాన్ని టీలో ముంచుకు తినడం ప్రారంభించాడు. రేయ్, ఏమిట్రా, ఏమైంది నీకు? రాజారావు ఆగలేక అరిచాడు. సిద్ధార్థ వినిపించుకోలేదు. దాన్ని మొత్తం తిని నైట్ డ్రెస్తో బయటికి నడిచాడు. ఎక్కడికిరా? అడిగాడు తండ్రి. ఆఫీస్కి అన్నాడు. ఈ డ్రెస్లోనా? ఆయన ఆశ్చర్యపోయాడు. సిద్ధార్థ తన వైపు చూసుకొని టైం పెట్టుకోవటం మర్చిపోయానా అని తన రూంలోకి నడిచాడు. రాజారావు భయంగా నాయర్ వైపు చూశాడు. వీడికేమయ్యిందో అర్థం కావటం లేదు అన్నాడు. పైనుంచి మ్యూజిక్ వినపడసాగింది. ముస్కరా కర్ అనే సాంగ్. రాజారావు అయోమయంగా లేచి అటు నడిచాడు. సిద్ధార్థ నేల మీద బోర్లా పడుకుని ఉన్నాడు. దోస్త్ బాన్కర్ రహోర్ కర్ అనే సాంగ్ కూడా వస్తుంది. సిద్ధార్థ లేచి వాజ్లోంచి రోజెస్ తీసుకున్నాడు. వాటి రెక్కలు నేల మీద వరుసగా పేర్చసాగాడు. కీర్తి, సిద్ధు. రాజారావు నిశ్శబ్దంగా అంతా గమనించి వెనుతిరిగాడు. సిద్ధార్థ ఓ గంట తర్వాత గదిలోంచి బయటికి వచ్చి ఆఫీసుకి బయలుదేరాడు. షేవ్ చెయ్యని గడ్డంతో తన కొడుకు ఆఫీసుకి వెళ్ళటం మొదటిసారిగా చూశాడాయన. ఏదో అర్థమైనట్లనిపించింది. నాయర్ వచ్చి మధ్యాహ్నం చిన్నబాబుకి భోజనం పంపించమంటారా అని అనుమానంగా అడిగాడు. రాజారావు గంభీరంగా చూశాడు. పేపర్ మీద పెన్తో వ్రాస్తూ ప్రేమ ప్లస్ డబ్బు ఈక్వల్ టు సుఖం, డబ్బు మైనస్ ప్రేమ ఈక్వల్ టు నష్టం, ప్రేమ మైనస్ డబ్బు ఈక్వల్ టు వ్యర్థం అన్నాడు. నాయర్ తల గోక్కున్నాడు. మీ చిన్నబాబు విషయంలో మొదటిదే అవ్వాలని కోరుకో అన్నాడు. నాయర్ నవ్వుతూ తల ఊపాడు. సిద్ధార్థ రిసీవర్ చెవి దగ్గర పెట్టుకొని అవతల నుంచి వినపడే ఆమె స్వరం కోసం ఊపిరి బిగపట్టాడు. హలో, మగకంఠం వినపడింది.
నేను సిద్ధార్థని. చెప్పు బాబు, నేను విశ్వనాథాన్ని. ఆయన ఆనందంగా అన్నాడు. అదే కీర్తితో మాట్లాడదామని తడబడ్డాడు సిద్ధార్థ. ఆయన ఆనందంగా అన్నాడు. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. బట్ ఇంట్లో లేదు. ప్రొద్దుటే ఎక్కడికో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని వెళ్ళింది. పోనీ నిన్ను కాంటాక్ట్ చేయమననా అడిగాడాయన. వద్దు, నేనే మళ్ళీ చేస్తాను. ఉంటానంకుల్. పెట్టేశాడు ఎంతో నిరుత్సాహంగా. ప్రతి ఫైల్లోంచి పేపర్లోంచి కీర్తి తొంగి చూస్తూ అతని మనసులో ఉండకుండా చేస్తోంది. తల క్రింద మోచేయి ఆంచుకొని కాలు మీద కాలు వేసుకొని ఒద్దికగా పడుకున్న ఆ రూపం కళ్ళల్లోంచి మాయమవడం లేదు. ఆమెను చూస్తుంటే భరించలేని కోరిక కలగడం లేదు. ఆపుకోలేని అనురాగం కలుగుతోంది. ఆ జడ, నవ్వు, నడక అన్నీ చాలా పరిచితంగా ఉన్నాయి. ఎదురుగా కూర్చొని రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. మధ్యాహ్నం లంచ్ టైంలో ఇక ఉండలేక ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు. నాయర్ భోజనానికి పిలవటానికి వెళ్ళేసరికి డోంట్ డిస్టర్బ్ అనే బోర్డు తెలుపును తగిలించుకుని ఉంది. సిద్ధార్థ మంచం మీద పడుకొని చేతులు కాళ్ళు కట్టేసినట్లు ఊపిరాడక ఇబ్బందిగా పడ్డాడు. నన్ను బంధించిన ఈ గొలుసుల్ని ఎవరు తయారు చేశారు అని ఆశ్చర్యపోయాడు. ఈ సమయంలో ఆమె ఏం చేస్తోంది ఉంటుందో అని ఆలోచించి అలసిపోయాడు. నీకేం ఒక చూపుతో అన్నీ మూటగట్టుకొని వెళ్ళిపోయావు. నేను అర్థం లేని పనులు, నిద్రలేని రాత్రులు, స్నేహితులమయ్యాం. పుట్టాక గడిచిన ఎన్నో క్షణాల్లో నిన్ను చూసిన క్షణం కూడా ఒకటి. కానీ అదెందుకు నాలో శాశ్వతమైపోయింది. నడుస్తూ, నిలబడుతూ, మౌనాన్ని ఆస్వాదిస్తూ, మాట్లాడుతూ, పనిచేస్తూ, చెయ్యకుండా నిద్రలో, మెలకువలో ప్రతి ఆలోచన ముందు వెనుక మధ్యలో నువ్వెందుకు గుర్తుకు వస్తున్నావు సిద్ధూ? తండ్రి కంఠం వినిపించింది. సిద్ధార్థ సర్దుకు కూర్చొని ఏంటి నాన్న అన్నాడు. ఎనీ ప్రాబ్లం అడిగాడాయన. నో, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం డాడ్ అన్నాడు సిద్ధార్థ. ఒక రోజులో 10 లంకనాలు చేసిన వాడిలా తయారయ్యావు. చూసుకున్నావా అడిగాడాయన. సిద్ధార్థ అద్దంలో చూసుకున్నాడు. నవ్వుతున్న కీర్తి రూపం కనిపించింది. విశ్వనాథ్ ఫోన్ చేశాడు. కీర్తితో మాట్లాడాలన్నావట అన్నాడాయన. సిద్ధార్థ బిడియంగా చూశాడు. కీర్తిని చూసావా అడిగాడాయన చిరునవ్వుతో. ఎస్ డాడ్. నచ్చిందా? ఆమె లేకుండా బ్రతకలేను. మరి ఆలస్యం ఎందుకు? ముహూర్తాలు పెట్టించమని విశ్వనాథ్ చెప్తాను. ఎగిరి గంతులేస్తాడు. సంతోషంతో ఉబ్బి తబ్బిపోతూ అన్నాడాయన. సిద్ధార్థ లేచి కిటికీ వైపు నడిచి ఒక మలయ మారుతం, మాలతీసునం, జమిలిగా తాకిన వైనం చిన్నగా కనిపించి ముహూర్తాలు మానవులు నిర్ణయించేవి కావు నాన్న. చూసిన మొదటి క్షణంలో ఆ వ్యక్తి లేకపోతే జీవితమే లేదనిపించే మధురానుభావమే సుముహూర్తం అన్నాడు. నీ భాషలో దానికి అర్థమేనా? మా భాషలో మాత్రం పెళ్ళి అంటాం. మరి ఆ ఏర్పాట్లైన పెద్దలకి వదిలిపెడతారా అడిగాడాయన. సిద్ధార్థ తల పంకిస్తూ నవ్వాడు. ప్రేమ పద సోపంలో నిచ్చెన చివరంట ఎక్కినవాడిలా.